ముందుగా బొల్లిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది పురస్కార మహోత్సవాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈరోజు పంచాంగ శ్రవణాన్ని పెద్దలు బ్రహ్మానంద శాస్త్రి గారికి, ఈనాటి ఉగాది పురస్కార సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరి వాడు సామాజికవేత్త, మనకు తెలిసినటువంటి రాజకీయవేత్త, మనందరికీ హితుడు సన్నిహితుడు విశిష్టి విజీకే అండ్ వివిఎల్ ఫౌండేషన్ ఆత్మీయ కిషోర్ బాబు గారికి, వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవాలని చెప్పి ఆలోచన చేసినటువంటి నిర్వహణ కమిటీ సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు, సత్యనారాయణ గారు, సత్య గారు, సాయినాథ్ గారు, సూర్య గారు, పెద్దలు బొల్లిమంతి కృష్ణ గారు, బెన్హార్ గారు, రమేష్ బాబు గారు, వెంకట్ గారు, రమేష్ గారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అన్నిటికంటే ఉగాది అనేది రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే పండుగతో పాటు పచ్చడి. మిగతా రోజుల్లో తింటామో తినవో తెలియదు, కానీ ఆ రోజు మాత్రం అందరం కూడా ఆ పచ్చడిని ఎంతో ఇష్టంగా తింటాం. మరి ఆ పచ్చడిలోనే మనకి జీవిత సత్యాన్ని చూపిస్తాము. తీపి, పులుపు, చేదు, కారం అన్నీ షడ్రుచులు కూడా చూపించే పచ్చడి ఏదైనా అంటే ఉగాది సందర్భంగా మనకి ఇంట్లో దొరికే ఆ పచ్చడి అంత మనోహరంగా ఉంటాం. అంటే దానికి మరి పంచాంగ శ్రవణం ఎందుకు చెప్తారో అనేది నేను పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు, కానీ ఒకటైతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గమనించినట్లయితే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవితాన్ని కొనసాగించేలాగా మన పెద్దలు చూపించినటువంటి సాంప్రదాయ పద్ధతులను మనం గమనించినట్లయితే, ఎందుకంటే మనిషి మీద మనిషికి ఆసక్తి కలిగేలాగా జీవించడం అనేది ఒక మార్గం వేశారేమో అని చెప్పి అనిపిస్తుంది వీటిలన్నిటినీ చూస్తే. ఈరోజు చూడండి, జరిగిద్దో జరగదో లేకపోతే ఇట్లా ఉంటుందో ఉండదో అనే దానికి నువ్వు ఇట్లా నీ జీవితంలో ఇది ఒక అనుభవం ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది.